హాయ్ అండి, సింపుల్గా 10 నిమిషాల్లో సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వీటిలో కొబ్బరి ముక్కలు వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో సేమియాలు వేసుకోవాలండి. అవి వేసిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకొని సేమియాని దోరగా వేపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో 1 లీటర్ వాటర్ అయితే పోసుకోవాలండి. అందులో 1 గ్లాసు పంచదార మన టేస్ట్కి సరిపడా, ఒక 2-3 యాలకులు, కొబ్బరి ముక్కలు అయితే వేసుకోండి. కొబ్బరి ముక్కలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ వేసి తెరిలిన తర్వాత ఎసట్లో సేమియా అయితే పోసుకొని కలుపుకోవాలి. ఇట్లా మొత్తం చూడండి సేమియా అయితే ఉడికిపోయింది. సేమియా ఉడికిన తర్వాత పాలైతే పోసుకోవాలండి. ఇక్కడ పాలు పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి తెరలనివ్వాలి. మొత్తం బాగా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల టేస్ట్ అడ్జస్ట్ అవుతుంది. ఇంకా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఈ సేమియా పాయసం అయినా సేమియా ఉప్మా అయినా కానీ చల్లారిన తర్వాత తింటే వాటి టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ అండి. Thank you for watching.